బీసీల స్వాభిమాన జెండాను ఎత్తిపట్టిన మహోన్నత వ్యక్తి, దేశం గర్వించదగ్గ వ్యక్తి పూంజాల శివశంకర్. 97వ జయంతి వేడుకలు. బీసీల అధికారమే ఆయన ధ్యేయం, అదొక్కటే ముగింపు. ఆయన జీవిత ఆశయ తెలుగు నేలపై పూలే వారసత్వంను కొనసాగించిన ఆదర్శమూర్తి శివశంకర్. ఆయన విగ్రహాలు ఏర్పాటు చేసి ప్రభుత్వ పరంగా వేడుకలు నిర్వహించాలి. సామాజిక న్యాయం ఎజెండాగా కోర్టులో బలహీన వర్గాల రిజర్వేషన్లు ఎన్నిసార్లు కొట్టివేసినా బీసీల స్వాభిమాన జెండాను ఎత్తిపట్టి దేశవ్యాప్తంగా ఎందరో దళితులు, బీసీలు అధికారులు, న్యాయమూర్తులుగా ఎదిగేందుకు దారి చూపిన వేగుచుక్క పూంజాల శివశంకర్ అని పలువురు ప్రజా సంఘాల నాయకులు పేర్కొన్నారు. పుట్ట రాజన్న ఆధ్వర్యంలో సోమవారం రాత్రి పెద్దపల్లి జిల్లా గోదావరికని మార్కండేయ కాలనీలో స్నేహ సాహితీ గ్రంథాలయంలో జస్టిస్ పూంజాల శివశంకర్ 97వ జయంతి వేడుకలు నిర్వహించారు. న్యాయశాఖ లోపల న్యాయమూర్తిగా హైకోర్టు, సుప్రీంకోర్టులో డిఫెండ్ చేసిన ఒక న్యాయ కోవిదుడు. ఈ దేశంలో ఆ రోజుల్లో బీసీలు, ఎస్సీలు, ఎస్టీల కోసం ఒక రాజ్యాధికారం కోసం ప్రభుత్వంతోనే ఆయన మాట్లాడి చెయ్యనందున ప్రభుత్వానికి కూడా ఒక దిగ్గరగా ఇంత అణగారిన వర్గాల కోసం చేసినటువంటి వ్యక్తి ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉండి ప్రభుత్వం చెయ్యనందుకు కూడా ఆయన నిరసన తెలిపినటువంటి ఒక మహోజ్వల వ్యక్తి. ఆయన ఒక బీసీల కోసం కానీ, ఈ దేశంలో ఎస్సీల కోసం కానీ, ఎస్టీల కోసం కానీ, ఒక మైనార్టీల కోసం కానీ, అణగారిన వర్గాల కోసం యావత్ దేశం లోపల తీసుకురావాల్సినటువంటి సంస్కరణలు, కోర్టుల్లో డిఫెన్స్ చేసేటప్పుడు, న్యాయవాది ఉన్నప్పుడు మొత్తం ఇక్కడ ఈ సెక్షన్లో ఈ వర్గాలకు జరగకుండా అప్పర్ క్యాస్ట్ వాళ్ళకే న్యాయమూర్తులుగా ఉంటున్నాయి. దాన్ని కూడా అతను మాట్లాడి పాయింట్ రేజ్ చేసి ఇవాళ ఈ దేశంలో వీళ్ళకు రావడానికి ఇవాళ ఇవన్నిటి కూడా ఆయన ఎంతో కృషి చేసిండు. అలాంటి వ్యక్తిని దేశం ఇవాళ ఇలాంటి వ్యక్తులను వాళ్ళను మననం చేసుకోవడంలో కూడా ఇవాళ పార్లమెంటరీ వ్యవస్థ కావచ్చు, ఈ దేశంలో పరిపాలనా రాష్ట్రాల్లో కావచ్చు, అవి మరుగున పడిపోతున్నాయి. ఇలాంటి వ్యక్తులను, వారు చేసిన సేవలను కొనియాడుతూ వాళ్ళ యొక్క గుర్తుగా, వాళ్ళ జ్ఞాపకాల గుర్తుగా రాష్ట్రాలల్లో, దేశంలో ఏం చేయాలంటే విగ్రహాలు ఏర్పాటు చేసి ఈ జయంతులు, ఈ వర్ధంతులు కూడా చేయాల్సిన అవసరం ఉన్నది. దానికోసం అందరూ ఐక్యత కావాల్సినటువంటి అవసరం ఉన్నది. దీనిపై మన ఎక్స్ఐ పోషణ గారు కూడా కొంచెం మాట్లాడగలుగుతారు. పూంజాల శివశంకర్ గారి 97వ జయంతి వేడుకలు మన గోదావరికని పెద్దపల్లి జిల్లా స్నేహ సాహితీ గ్రంథాలయం లోపల జరుపుకుంటున్నాం. ఆయనే ఈ దేశంలో ఉన్న అణగాని వర్గాల కోసం చేసినటువంటి త్యాగము, ఆయన చేసినటువంటి కృషి మరవలేనిది. అతను న్యాయ కోవిదులుగా, కేంద్ర మంత్రిగా, ప్రజా సేవలు, ప్రజలకు ఉపయోగపడేటువంటి చేసినటువంటి న్యాయ వ్యవస్థ లోపల న్యాయమూర్తులుగా అగ్రవర్ణ వాళ్ళే ఉంటారు. బీసీలు ఉండడం లేదు, ఎస్సీలు ఉండడం లేదు, ఎస్టీలు ఉండడం లేదు అన్నటువంటిది ఆనాడు న్యాయశాఖ మంత్రిగా ఉన్నప్పుడు కేంద్రం లోపల ఒత్తిడి తీసుకొచ్చి చేయాలి ఇట్లా సమానత్వం అంటే ఆ భారత ప్రభుత్వం ఒప్పుకోకుండా కూడా ఇంకా ఆయన పదవీ కాలం ఉండంగా ఇంకో కొంతకాలం దాన్ని రిజైన్ చేసి నిరసన తెలిపినటువంటి వ్యక్తి ఉంటాడు. ఆ విధంగా ఇవాళ అన్ని వర్గాల వారికి సుప్రీంకోర్టు జడ్జీలుగా, హైకోర్టు జడ్జీలుగా ఇవాళ వారికి పోస్టులు వస్తుంది. ఇంకోటి బీసీ, ఎస్సీ, ఎస్టీలు
అయినటువంటి ఐక్యత రాజ్యాధికారం వాళ్ళ చేతులకు రావాలి, బీసీలు ఐక్యతగా కావాలి అన్న